ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలను హైదరాబాద్లోని మియాపూర్ కల్వరీ టెంపుల్లో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని కల్వరీ టెంపుల్లోని సువార్త సందేశాలను తిలకించారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద క్రిస్టియన్ టెంపుల్లో ఒకటైన కల్వరీ టెంపుల్లో యేసుక్రీస్తు జననంపై కళాకారులు చేసిన నాటకం అందరినీ ఆకట్టుకుంది. ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు సైతాను మనుషులను బంధించేశారు. బంధించడమే కాకుండా రకరకాల అలవాట్లు చేత వాళ్ళను బాధిస్తూ నరకం చూపించేస్తున్నారు. సరే, ఆ సేవకు అడిగారు, ఎందుకు అప్పు చేశావు? తాగుడు కోసం అప్పు చేశావు, జల్సాగా జీవించడం కోసం అప్పులు చేశావు, ఇష్టానుసారంగా బతకడానికి అప్పులు చేశావు. దానివల్ల ఈరోజు నీకేంటి పరిస్థితి? సుఖం ఉందా? లేదు. సౌఖ్యం ఉందా? లేదు. వారితో భర్తతో సమాధానం ఉందా? లేదు. నువ్వు నరకం చూస్తున్నావు, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నరకం చూపిస్తున్నావు. నువ్వు బాధపడుతున్నావు, నీ మీద చేసే భవిష్యత్తును పాడు చేసే పనికి మారినటువంటి సంబంధాలను బంధాలను అంటగట్టేస్తున్నాడు. వాడుకున్న ఒకే అవకాశం ఏంటంటే నువ్వు బ్రతుకుండగానే రకరకాల బాధలతో నలిగిపోవాలి. అపవిత్రమైన అలవాట్లతో బంధించి పడేశాడు. మాటితో ఇద్దరు విడిచిపెట్టాలి, నాకు ఆశ ఉంది, కానీ విడిచిపెట్టడానికి కావాల్సిన శక్తి నాకు సరిపోవటంలా. నువ్వు ఆశ కలిగి నా ప్రభు దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకో, కావాల్సిందే. నీ నోట్లో వచ్చే మాటలు ఎవరో ఒకరిని బాధ పెట్టుకుంటే, ఎవరో ఒకరిని గాయపరచుకుంటే, ఎవరో ఒకరిని అనకుండా మాత్రం ఉండలేవు. అంతా బాగుంది. ఆ కోపమే నీకున్నటువంటి పిచ్చితనం, ఆ కోపమే నీకున్న వెరితనం. అడుగుతున్న ఈరోజు సైతాన్ని తెలివిగా ప్రయత్నం చేస్తే ఆ చేయి బయటకు వస్తా రాదు. చూడండి ఎలా కంటాలు పడుతుందోనండి. ఆ చేయి బయటికి రాక కుస్తీ పడుతుంది. ఇప్పుడు అది ప్రాణాన్ని